వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము CTET January 2021 పేపర్ 1 CDP సాల్వ్ చేద్దాము. Now let us start. The first question is, after getting hurt during a play activity, Rohan started crying. Seeing this, his father responded, "Don't behave like girls, boys don't cry." This statement by the father reflects gender stereotype, challenges gender stereotype, reduces gender bias, promotes gender equality. The answer is reflects gender stereotype. జెండర్ స్టీరియోటైప్ అంటే ఏంటి? అది ట్రెడిషనల్గా ఆడపిల్లలు ఇలా ఉండాలి, మగపిల్లలు ఇలా ఉండాలి, లేదా ఆడవాళ్ళు ఇలా ఉంటారు, మగవాళ్ళు ఇలా ఉంటారు అనే కాన్సెప్ట్ ఏదైతే మనకి సొసైటీలో ఉంటుందో దాన్ని మనము జెండర్ స్టీరియోటైపింగ్ అంటాం. ఇందులో జెండర్ నార్మ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, గర్ల్స్ ఇలానే డ్రెస్అప్ అవ్వాలి, గర్ల్స్ ఈ టాయ్స్తోనే ఆడుకోవాలి, లేదా గర్ల్స్ ఇలాంటి చదువులే చదవాలి, ఇలాంటి ఉద్యోగాలే చేయాలి, ఇలాంటివన్నీ మనకి స్టీరియోటైపింగ్ కిందకు వస్తాయి. మెన్ ఆర్ స్ట్రాంగ్, దే ఆర్ మోర్ కెరియర్ ఫోకస్డ్, విమెన్ ఆర్ ఎమోషనల్, దే ఆర్ నాట్ ఫోకస్డ్, దే ఆర్ మోర్ టువర్డ్స్ డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్. ఇలా ఏదైతే సొసైటీలో చాలామంది ఒకేలాగా ఉండాలి అని మనం ఏదైతే మాట్లాడతామో ఆ ఎక్స్పెక్టేషన్స్, ఆ నార్మ్స్ని మనము జెండర్ స్టీరియోటైపింగ్ అంటాం. ఈ జెండర్ స్టీరియోటైపింగ్ అనేది ఇట్ ఈస్ అ సోషల్ కాన్స్ట్రక్ట్. ఎందుకంటే సొసైటీ పిల్లలకి పుట్టినప్పటి నుంచి నేర్పిస్తుంది, నువ్వు అబ్బాయివి నువ్వు ఏడవకూడదు, నువ్వు అబ్బాయి నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకోవాలి, లేదా బాయ్స్ కార్ బొమ్మలతో ఆడుకోవాలి, ఆడపిల్లలు గర్ల్ టాయ్ బొమ్మలతో ఆడుకోవాలి. ఇలా సొసైటీనే పిల్లలకి నేర్పిస్తుంది. అందుకే జెండర్ స్టీరియోటైప్ని సోషల్ కాన్స్ట్రక్ట్ అని చెప్పి అంటాం. సెకండ్ వన్ ఇస్, ఇన్ అ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ a teacher should follow fixed curriculum. The emphasis should be on competition among students. Ample opportunity should be provided for construction of knowledge. Students should be labeled on the basis of their academic scores. ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ మీద ఒక 9-minute వీడియో నేను ఆల్రెడీ వేశాను. దాన్ని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జస్ట్ గో త్రూ ఇట్, బికాస్ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ మీద ఎవ్రీ క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ అన్న డెఫినెట్లీ ఉంటుంది. సో it is a very important topic. Now what is a progressive classroom? Progressive classroom అనేది ఇట్స్ a student oriented approach, టీచర్ సెంటర్డ్ లేదా ట్రెడిషనల్ సెంటర్డ్ నుంచి ఇట్ ఈస్ మోర్ ఆఫ్ స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్. ఎందులో అయితే స్టూడెంట్స్ చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తారు. దెర్ ఈస్ అ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇన్ ద చిల్డ్రన్. ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ ఉంటుంది. అంటే రోట్ లెర్నింగ్ లాగా కాకుండా వాళ్ళకి యాక్టివిటీస్ ఇచ్చి వాళ్ళంతట వాళ్ళు నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకునేట్టు ఇట్స్ ఎంక్వైరీ బేస్డ్ అప్రోచ్. ఇందులో పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు కొలాబరేషన్లో వాళ్ళకి యాక్టివిటీస్ ఇచ్చి అందరూ కలిసి టీం వర్క్ లాగా పనిచేస్తూ నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి క్లాస్ని మనము ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ అంటాం. ఇందులో ఎగ్జామినేషన్స్ కూడా పేపర్ పెన్ టెస్ట్ లాగా కాకుండా వాళ్ళకు ఒక పోర్ట్ఫోలియో ఇచ్చో లేదా ప్రాజెక్ట్ ఇచ్చో అలా వాళ్ళని అసెస్ చేస్తారు, వెదర్ ద చైల్డ్ హ్యాస్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్ ఆర్ నాట్. నౌ ఈ క్వశ్చన్లో ఇన్ ప్రోగ్రెసివ్ క్లాస్ రూమ్ అని చెప్పి చూస్తే ద ఆన్సర్ విల్ బి 3. Ample opportunity should be provided for construction of knowledge. Third question, after observing that students are struggling to proceed further on an ongoing activity, a teacher decides to provide cues and hints in form of what, why and how. According to Lev Vygotsky's theory, this strategy of teacher will demotivate the children to learn, act as a scaffold for learning, cause withdrawal tendency among students, be meaningless in process of learning. దీని ఆన్సర్ యాక్ట్ యాజ్ స్కాఫోల్డ్ ఫర్ లెర్నింగ్. లీ వైగాట్స్కీ థియరీ అన్నారు కాబట్టి లీ వైగాట్స్కీ సోషియో కల్చరల్ థియరీలో మనం ఏం చూసాం? స్కాఫోల్డింగ్ అంటే ఇట్ ఈస్ ద సపోర్ట్ అండ్ గైడెన్స్. మోర్ నాలెడ్జబుల్ పర్సన్ చైల్డ్కి అసిస్ట్ చేస్తారు. అంటే చైల్డ్కి ఎవరైతే ఫెసిలిటేటర్ లేదా టీచర్ ఎవరైతే ఉంటారో, వెన్ ద చైల్డ్ ఈజ్ స్టక్, ఏదన్నా డౌట్ దగ్గర ఆగిపోయినప్పుడు ద మోర్ నాలెడ్జబుల్ పర్సన్ దాన్ని మోడల్ చేసి చూపిస్తారు లేదా ఒక క్లూ ఇస్తారు. ఇఫ్ ఇట్స్ ఎ కాంప్లెక్స్ టాస్క్ దాన్ని చిన్న చిన్న టాస్క్గా బ్రేక్ చేసి ఇస్తారు లేదా ఫీడ్బ్యాక్ ఇస్తారు. అలా ఆ చైల్డ్ చేత ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తారు. ఇలా ఎన్నిసార్లు చైల్డ్కి హెల్ప్ కావాల్సి వస్తే అన్నిసార్లు స్కాఫోల్డింగ్ నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే చైల్డ్ వాళ్ళంతట వాళ్ళు ఆ టాస్క్ని కంప్లీట్ చేయడం వాళ్ళకి వచ్చేస్తుందో, the facilitator or the teacher does not interfere and allows the child to complete the task independently. దాన్నే మనము స్కాఫోల్డింగ్ అంటాం.
సో ఇక్కడ టీచర్ ఈస్ గివింగ్ క్యూస్ అండ్ హింట్స్ అండ్ ఇట్ ఈస్ లేవ్ వైగాట్స్కీస్ థియరీ అన్నప్పుడు దిస్ స్ట్రాటజీ ఆఫ్ ద టీచర్ విల్ యాక్ట్ యాజ్ అ స్కాఫోల్డ్ ఫర్ లెర్నింగ్. ఇది కరెక్ట్ ఆన్సర్. Fourth question, which of the following is correct in the context of socialization of children? Socialization of the children లో స్కూల్, ఫ్యామిలీ, పియర్స్ అన్నారు కాబట్టి దీస్ ఆర్ ద ఏజెన్సీస్ ఆఫ్ సోషలైజేషన్. ఈ ఫస్ట్ స్కూల్ ఈజ్ అ సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్ అండ్ ఫ్యామిలీ ఈజ్ అ ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్. School is a primary socialization agent and peers are secondary socialization agents. Third, peers are primary socialization agent and family is a secondary socialization agent. Fourth is family and mass media, both are secondary socialization agent. Which of the following is correct అన్నప్పుడు ఈ ఏజెన్సీస్ ఆఫ్ సోషలైజేషన్లో అందరికంటే ఫస్ట్ మనకి ఫ్యామిలీ వస్తుంది. ఎందుకంటే పిల్లలు పుట్టినప్పుడు ఇన్ఫాంట్ నుంచి ఒక 4 ఏళ్ళు వచ్చే వరకు ఓన్లీ ఫ్యామిలీలోనే ఉంటారు. సో whatever they see, whatever they learn in the initial stages of their life is from the family. ఈ ఫ్యామిలీనే మనకి చాలా కాలం వరకు మనతో పాటు ఉండేది కూడా ఫ్యామిలీనే. సో వాట్ దే లెర్న్ ఫ్రమ్ ద ఫ్యామిలీ ఓన్లీ ఎఫెక్ట్స్ మేజర్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. ఈ ఫ్యామిలీ అనేది ఫస్ట్ మీడియం అనమాట త్రూ విచ్ అన్ ఇన్ఫాంట్ ఆర్ ఎ చైల్డ్ విల్ ఇమిటేట్. వాళ్ళకి ఏం హ్యాబిట్స్ వచ్చినా వాళ్ళ కస్టమ్స్ కానీ లేదా బిహేవియర్ ప్యాటర్న్స్, ఈ వాట్ ఎవర్ సోషలైజేషన్ దే లెర్న్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్, ఇవన్నీ కూడా ఫస్ట్ వాళ్ళు నేర్చుకునేది ఫ్యామిలీలో. సో ఫ్యామిలీ ఈజ్ ద ప్రైమరీ సోషలైజేషన్ ఏజెంట్. ఒక 4 years వచ్చిన తర్వాత వాళ్ళు సెకండ్ స్కూల్కి వెళ్తారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇట్ ఈస్ మోర్ స్ట్రక్చర్డ్ ప్లేస్. ఎక్కడైతే ఈ రూల్స్ ఫాలో అవ్వాలి, ఈ రొటీన్స్ ఫాలో అవ్వాలి, ఇది నేర్చుకోవాలి అని చెప్పి సెట్ చేసి ఉంటాయి అన్నీ. అండ్ చిల్డ్రన్ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ అబౌట్ సోషలైజేషన్ ఫ్రమ్ ద స్కూల్. సో స్కూల్ అనేది సెకండరీ ఏజెంట్ ఆఫ్ సోషలైజేషన్ అని చెప్పి వస్తుంది. సో మిగతావన్నీ తర్వాత వస్తాయి. సో ఫస్ట్ ఈజ్ ప్రైమరీ, సెకండరీ ఈజ్ స్కూల్. ఇప్పుడు చూస్తే ఫస్ట్ ఆప్షన్లో స్కూల్ ఈజ్ ద సెకండరీ సోషలైజేషన్ ఏజెంట్ అన్నారు, కరెక్ట్. ఫ్యామిలీ ఈజ్ ద ప్రైమరీ సోషలైజేషన్ అన్నారు. సో ద ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question, theory of multiple intelligence emphasizes that what is theory of multiple intelligences? Theory of multiple intelligence అన్నదాన్ని హావర్డ్ గార్డ్నర్ అనే ఆయన సైకాలజిస్ట్ ఇచ్చారు. అకార్డింగ్ టు హిమ్ ఇంటెలిజెన్స్ అనేది ఏదో ఒక రకంగా కాకుండా వివిధ రకాలుగా ఉండొచ్చు. లైక్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్, లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, లేదా బాడీలీ కైనెస్థెటిక్, ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్, న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్. ఇలా హావర్డ్ గార్డ్నర్ ప్రకారం దేర్ ఆర్ 8 types of intelligences. Now let us go back to the question. Theory of multiple intelligence emphasizes that intelligence quotient can be measured only by objective tests. Intelligence in one domain ensures intelligence in all other domains. There are several forms of intelligences. There are no individual differences in intelligence. The answer is 3. There are several forms of intelligences. Sixth question. According to Lawrence Kohlberg's theory, performing an act and doing something because others approve it represents dash stage of morality. ఈ లారెన్స్ కోహల్బర్గ్స్ థియరీ ప్రకారం దేర్ ఆర్ 3 stages. 3 stagesలో ఫస్ట్ మనకి ప్రీ కన్వెన్షనల్ వస్తుంది, తర్వాత కన్వెన్షనల్ వస్తుంది, తర్వాత పోస్ట్ కన్వెన్షనల్ వస్తుంది. ఇందులో ఈ క్వశ్చన్ ప్రకారం చూస్తే అదర్స్ అప్రూవల్ కోసం మనం చూసేది కన్వెన్షనల్ స్టేజ్లో. ఈ కన్వెన్షనల్ స్టేజ్లో దేర్ ఆర్ 2 stages, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్, సోషల్ ఆర్డర్ అండ్ అథారిటీ. ఇందులో ఇంకో మన లైఫ్లో ఎవరైతే సిగ్నిఫికెంట్ పీపుల్ ఉంటారో వాళ్ళ అప్రూవల్ కోసం లేదా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని మీట్ చేయడం కోసం మనము కొన్ని ఫాలో అవుతూ ఉంటాం. So మన moral decisions, they are based on how we want our relationship with those significant people in our life. So others approval, because of others approval అనేది కన్వెన్షనల్ స్టేజ్ ఆఫ్ మొరాలిటీలో వస్తుంది. 7th question, Lev Vygotsky's socio-cultural perspective of learning emphasizes importance of dash in the learning process, cultural tools, attribution, motivation and equilibration. Socio-cultural theory, Lev Vygotsky దాంట్లో it emphasizes the role of social interaction and cultural factors. అంటే చైల్డ్ డెవలప్మెంట్ కోసము మన చుట్టూ ఏం జరుగుతుంది, లేదా లాంగ్వేజ్,
లేదా మనకి సపోర్ట్ ఎంత వచ్చింది, లేదా మనకి ఒకళ్ళతో ఒకళ్ళం ఎంత మనం కలివిడిగా ఉండి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాము, వీటిని బట్టి చైల్డ్లో డెవలప్మెంట్ ఉంటుంది. ఈ లివ్ వైగాట్స్కి థియరీ ప్రకారం దేర్ ఆర్ సమ్ కీ ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్. అందులో 5 ఉంటాయి. జోనో ప్రాక్సిమల్ డెవలప్మెంట్, స్కాఫ్ ఫోల్డింగ్, కల్చరల్ టూల్, సోషల్ ఇంటరాక్షన్, ప్రైవేట్ స్పీచ్ అండ్ ఇన్నర్ స్పీచ్. సో ఈ ఆప్షన్స్లో చూస్తే కల్చరల్ రూల్స్, అట్రిబ్యూషన్, మోటివేషన్, ఈక్విలిబ్రియంలో ఈ 3 అసలు వైగాట్స్కి థియరీలో రానే రావు. సో ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఇస్ కల్చరల్ టూల్స్. ఈ కల్చరల్ టూల్స్ అనేవి ఏంటి? కల్చరల్ టూల్స్ అంటే మన లాంగ్వేజ్, సింబల్స్ ఏవైతే యూస్ చేసి మనము కమ్యూనికేట్ చేస్తూ ఉంటామో వాటినే మనము కల్చరల్ టూల్స్ అంటాం. నా హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్ ఆర్ హౌ డస్ ఇట్ హెల్ప్ ఇన్ ద కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ చైల్డ్? లాంగ్వేజ్ లేకుండా మనకి మన దాకా ఇన్ఫర్మేషన్ రావడం చాలా కష్టం. మనకు టీచర్ ఏదైనా మాట్లాడుతున్నా లేదా మనం ఒక పుస్తకం చదువుతున్నా కూడా ఇట్ ఈస్ ఆల్ ఇన్ అ లాంగ్వేజ్. సో నాలెడ్జ్ అనేది మనకి లాంగ్వేజ్ ద్వారా మన దగ్గరకు వస్తుంది. వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, లేదా వీఆర్ ఏబుల్ టు డిస్కస్ విత్ అదర్స్ ఆర్ వీఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ అదర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ ద్వారానే మనము నాలెడ్జ్ని ఇంటర్నలైజ్ చేసుకుంటున్నాం. సో ఈ కల్చరల్ టూల్స్ అనేవి చైల్డ్స్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ లేదా లెర్నింగ్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్. 8th question. In his theory of cognitive development, Jean Piaget explains cognitive structures in terms of psychological tools, stimulus-response association, zonoproximal development and schemas. Jean Piaget theory, cognitive structure అన్నప్పుడు it is related to schema. schema అంటే ఏంటి? స్కీమా అంటే మన బ్రెయిన్లో ఏదన్నా స్ట్రక్చర్ లేదా ఫ్రేమ్వర్క్, అంటే కాంక్రీట్గా కాదు, ఇట్ ఈస్ ఎ మెంటల్ రిప్రజెంటేషన్. ఆ మెంటల్ రిప్రజెంటేషన్ వల్లే మనం చూసేదాన్ని, మనం చదివేదాన్ని మనము మన బ్రెయిన్లో ఆర్గనైజ్ చేసుకుని దానికి ఒక మీనింగ్ ఇచ్చుకుంటాం, లేదా దాన్ని మనము ఇంటర్ప్రిట్ చేస్తాం. తర్వాత అదే ఐటమ్ మనకి ఎప్పుడన్నా కనిపించినప్పుడు our thinking goes back to the schema and says yeah it is the same thing. Like for example, ఇప్పుడు మనము ఒక టాయ్ చూసాము, ఒక కార్ చూసాము. ఆ కార్ చూసిన తర్వాత మన బ్రెయిన్లో, చైల్డ్ బ్రెయిన్లో ఒక స్కీమా తయారవుతుంది. ఆ స్కీమాలో ఇది టాయ్, ఈ కార్ బొమ్మ ఉన్నది, ఇది ఒక టాయ్ అన్నది ఒక స్కీమా తయారవుతుంది. తర్వాత ఒక పాప బొమ్మ ఏదన్నా ఇంకో టాయ్ చూసినప్పుడు ద child's thinking goes back to the same schema and interprets that ఆ చూస్తున్నది కూడా ఒక టాయ్, కార్ ఒక టాయ్ లాగానే పాప బొమ్మ కూడా ఒక టాయ్ అని చెప్పి అర్థమవుతుంది. దీన్నే మనము స్కీమా అంటాం. సో స్కీమా ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫ్రేమ్వర్క్ ఆర్ ఇట్ ఈస్ అ మెంటల్ రిప్రజెంటేషన్. ఏది వాడైతే ఇండివిజువల్స్ కన్స్ట్రక్ట్, ఆర్గనైజ్ అండ్ ఇంటర్ప్రిట్ ఇన్ఫర్మేషన్. 9th one. Pre-operational stage in Jean Piaget's theory of cognitive development characterizes. జీన్ పియాజెస్ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్లో ప్రీ ఆపరేషనల్ స్టేజ్ క్యారెక్టరిస్టిక్స్లో ఇందులోంచి ఏది వస్తుంది? ఈ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అనేది 2 to 7 years మధ్యలో ఉన్న ఏజ్ని మనము ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అని చెప్పి అంటాము. ఇందులో దెర్ ఆర్ 4 key characteristics: ఈగోసెంట్రిసిజం, సింబాలిక్ ప్లే, సెంట్రేషన్ అండ్ ల్యాక్ ఆఫ్ కన్జర్వేషన్. ఇందులో ఈ ఆప్షన్స్లో చూస్తే ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అని చూస్తే ఓన్లీ సెంట్రేషన్ ఇన్ థాట్ మాత్రమే ఉంది. సో ద ఆన్సర్ ఇస్ సెంట్రేషన్ ఇన్ థాట్. సెంట్రేషన్ ఇన్ థాట్ అంటే ఏంటి? ఈ సెంట్రేషన్ ఇన్ థాట్ ఈజ్ యాక్చువల్లీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కంటే కూడా కాగ్నిటివ్ లిమిటేషన్ కింద తీసుకోవాలి. ఎందుకంటే పిల్లలు ఆ ఏజ్లో 2 to 7 years మధ్యలో వాళ్ళు ఓవరాల్గా ఏదన్నా ఆస్పెక్ట్ని చూడలేరు. వాళ్ళు ఏదో ఒకదాని వైపు నుంచే వాళ్ళ ఆలోచన ఉంటుంది, దాన్ని ఓన్లీ వన్ యాంగిల్లోనే చూస్తారు. ఇప్పుడు 2 to 7 years పిల్లలకి మనము ఇలా ఒక గ్లాసులో ఇంత వాటర్ పోసి ఇంకో గ్లాసు సన్నగా పొడుగ్గా ఉన్న గ్లాస్ తీసుకుని అందులో ఇంతే సేమ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని మనం పోస్తే, అది సపోజ్ ఇక్కడ దాకా వస్తే, ఇప్పుడు వాళ్ళని ఏ గ్లాస్లో ఎక్కువ వాటర్ ఉంది అని మనం అడిగితే వాళ్ళు ఈ సెకండ్ గ్లాస్లో వాటర్ ఎక్కువ ఉంది అంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఓన్లీ వన్ ఆస్పెక్ట్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆ వాటర్ హైట్ ఎంత దాకా ఉంది అని మాత్రమే చూస్తున్నారు. అంతేగాని ఇది వెడల్పుగా ఉంది, అది సన్నగా పొడుగ్గా ఉంది, ఇలా అన్ని ఆస్పెక్ట్లు ఆలోచించే అంత కెపాసిటీ ఆ పిల్లల దగ్గర ఉండదు. దీన్నే మనము సెంట్రేషన్ ఇన్ థాట్ అని చెప్పి అంటాం.
Question number 10. Which of the following statement is correct in the context of development? Development has the same rate of growth across cultures for everyone. No, this is not true. Development occurs only through learning that takes place in school. Only in school em kaadu, it happens everywhere. Development occurs only during the period of childhood. No, it happens throughout the life. Development is multidimensional. Yes, development is multidimensional. ఎందుకంటే development అనేది it can be in various dimensions such as cognitive development, physical development, moral development, social development, emotional development, ఇలా different dimensionsలో డెవలప్మెంట్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 4 డెవలప్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్. సీక్వెన్స్ అంటే దేని తర్వాత ఏది? సీక్వెన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అమాంగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బర్త్ టు అడాలసెన్స్ ఈజ్ సెన్సరీ, కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్. ఈ మూడింటిని అటు తిప్పి ఇచ్చారు. సో లెట్ us see. అన్నిటికంటే ఫస్ట్ మనకి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దట్ ఈస్ బర్త్ నుంచి ఒక 2 years వరకు వాళ్ళు దే బేసికలీ దే రిలై ఆన్ దేర్ సెన్సెస్. అంటే వాళ్ళు చూసేది లేదా వాళ్ళు ఏదైతే టచ్ చేయగలుగుతారో దాని మీద మాత్రమే వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టే వాళ్ళ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ స్టేజీలో వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు 0 to 2 yearsగా ఉన్నప్పుడు వాళ్ళకి సెన్సరీ స్టేజ్లో ఉంటారు. దీని తర్వాత వాళ్ళు ప్రీ ఆపరేషనల్ స్టేజ్కి వెళ్తారు. ఆ తర్వాత కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్కి వెళ్తారు. అంటే 7 to 11 years. ఈ కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్లో వాళ్ళు కొంచెం లాజికల్ థింకింగ్, మెంటల్ ఆపరేషన్స్ లేదా ఊరికే చూసిందే కాకుండా వాళ్ళు కొంచెం లాజికల్గా కూడా ఏదన్నా ఐటెం గురించి, ఏదన్నా యాక్టివిటీ గురించి ఆలోచించగలుగుతారు. దట్ మీన్స్ వాళ్ళు ద నెక్స్ట్ స్టేజ్ ఇస్ కాంక్రీట్ స్టేజ్. ఈ కాంక్రీట్ స్టేజ్ అయిపోయిన తర్వాత అడాలసెన్స్ దగ్గరకు వచ్చేసరికి దట్ ఈస్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. అంటే 11 years తర్వాత స్టేజ్ని మనము ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ అంటాం. దీంట్లో పిల్లలు దే ఆర్ ఏబుల్ టు థింక్ అబ్స్ట్రాక్ట్లీ. అంటే ఊరికి చూసిందే కాకుండా దే ఆర్ ఏబుల్ టు విజువలైజ్ ఐడియాస్ అండ్ థింక్ అబౌట్ కాంప్లెక్స్ థింగ్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు థింక్ ఇన్ సిస్టమాటిక్ వే. ఈ ఏవైతే ముందు నుంచి ఓన్లీ చూసిన ఐటమ్సే వాళ్ళు ఏవైతే వాటి గురించి మాత్రమే ఆలోచించగలిగారో, ఈ లాస్ట్ స్టేజ్ అబ్స్ట్రాక్ట్ స్టేజ్కి వచ్చేసరికి లేదా ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్కి వచ్చేసరికి దే ఆర్ ఏబుల్ టు రీజన్ హైపోథెటికల్లీ, దే ఆర్ ఏబుల్ టు థింక్ అబ్స్ట్రాక్ట్లీ. డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి ఒకటే ఆబ్జెక్ట్ని లేదా ఒకటే ఐడియాని లేదా ఒకటే కాన్సెప్ట్ని డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి చూడగలుగుతున్నారు. సో ద లాస్ట్ స్టేజ్ ఇస్ అబ్స్ట్రాక్ట్ స్టేజ్. సో దిస్ ఈస్ ద సీక్వెన్స్. ఫస్ట్ సెన్సరీ ఉంటుంది, అంటే ఓన్లీ సెన్సెస్ ద్వారా. నెక్స్ట్ కాంక్రీట్ స్టేజ్కి వస్తారు, తర్వాత అబ్స్ట్రాక్ట్ స్టేజ్కి వస్తారు. సో ద సీక్వెన్స్ ఈజ్ సెన్సరీ, కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 12th question. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ప్రోగ్రెసివ్ క్లాస్రూమ్. ప్రోగ్రెసివ్ క్లాస్రూమ్ అంటే ఏంటో ఇంతకుముందు చూసాము. ఇండివిజువల్ డిఫరెన్సెస్ should be treated as a hindrance to the process of learning, a failure on the part of teacher, criteria for making ability based groups, important for planning of teaching learning process. Option 4 is the right answer. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఆ పిల్లలు డిఫరెంట్ గ్రూప్స్లో మనము సెగ్రిగేట్ చేయగలగాలి. దాన్ని బట్టి వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ లెర్నింగ్ స్టైల్ని బట్టి మనము యాక్టివిటీస్ను మన స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోగలగాలి. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఇంపార్టెంట్ ఫర్ ప్లానింగ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. క్వశ్చన్ నెంబర్ 13. ఇన్ అన్ ఇన్క్లూజివ్ క్లాస్ రూమ్, emphasis should be on performance oriented goals, undifferentiated instructions, segregation of students based on their social identity, providing opportunities aiming at maximizing potential of individual children. So answer 4, option 4 is the correct answer. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో అన్ని రకాల పిల్లలు ఒకటే క్లాస్లో ఉంటారు. ఆ క్లాస్లో వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ని వాళ్ళ నీడ్ని బట్టి మనము సపోర్ట్ ఇస్తూ ఉంటాం. సో ఆప్షన్ 4 చూస్తే ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఎయిమింగ్ ఎట్ మ్యాక్సిమైజింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ ఇండివిజువల్ చిల్డ్రన్. సో ఏవైతే యాక్టివిటీస్ మనం ఇస్తామో దానివల్ల ఆ ఇండివిజువల్ పిల్లలకి ఒకటే క్లాసులో ఉంటూ మామూలు పిల్లలతో పాటు వాళ్ళ పొటెన్షియల్ని రీచ్ అయ్యేందుకు మనము సపోర్ట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 14. అకార్డింగ్ టు రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016,
విచ్ ఇఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ అప్రోప్రియేట్ టు యూజ్. ఏం వర్డ్ వాడాలి, ఏం వర్డ్ వాడకూడదు ఈ పిల్లలకు అనమాట. ఇక్కడ వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ వర్డ్ టు యూజ్ అంటున్నారు. రైట్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీస్. రిటార్డెడ్ స్టూడెంట్ అని వాడకూడదు, హ్యాండిక్యాప్ స్టూడెంట్ అని వాడకూడదు, స్టూడెంట్ విత్ ఫిజికల్ డిజబిలిటీ అని చెప్పి వాడచ్చు, స్టూడెంట్ విత్ క్రిపుల్డ్ బాడీ అని వాడకూడదు. ఏవైతే వర్డ్స్ మనము వాడితే పిల్లలు చిన్నపుచ్చుకుంటారో అలాంటి వర్డ్స్ని మనము వాడకూడదు. అంటే ఇట్ షుడ్ నాట్ హ్యావ్ ఎ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ ద చైల్డ్ అనమాట. 15th question. In order to address the needs of students who are facing learning difficulties, a teacher should not use multiple audiovisual aids, should not use constructive pedagogical approaches, should not do individualized educational planning, should not practice rigid structures for pedagogy and assessment. ఈ ఇండివిజువల్ ద నీడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ హు ఆర్ ఫేసింగ్ లెర్నింగ్ డిఫికల్టీస్ అంటే ఇట్స్ యాక్చువల్లీ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ ఇంక్లూజివ్ క్లాస్ రూమ్లో చైల్డ్ డిజబిలిటీని బట్టి వాళ్ళకి ఎలా కావాలి, వాళ్ళ నీడ్ని బట్టి, వాళ్ళ లెర్నింగ్ స్టైల్ని బట్టి మనము ఎవ్రీథింగ్, మన పెడగాగి, మన అసెస్మెంట్ అన్నీ కూడా దాన్ని బట్టి మనము ఫ్రేమ్ చేసుకుని ఉండాలి. అంతేగాని మనం రిజిడ్గా ఉండి ఈ లెసన్ నేను ఇలానే తీసుకుంటాను, ఈ కాన్సెప్ట్కి నేను ఈ స్ట్రాటజీని ఫాలో అవుతాను, మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ కెన్ అండర్స్టాండ్ అన్న కాన్సెప్ట్లో ఉండకుండా వాళ్ళ నీడ్ని బట్టి మనము స్ట్రక్చర్ ఆఫ్ ద పెడగాగి లేదా ఎలా అయితే అసెస్మెంట్ కండక్ట్ చేస్తామో అవన్నీ మనము చేంజ్ చేసుకుంటూ మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి. సో ద ఆప్షన్ 4 is the right answer. I'll read the question again. In order to address the needs of students who are facing learning difficulties, a teacher should not practice rigid structures for pedagogy and assessment. Question number 16. Dash is the primary identifying feature of creativity. ఇది ఇంతకు ముందు ఒక క్వశ్చన్ పేపర్లో కూడా డిస్కస్ చేశాను. క్రియేటివిటీ అనేది డైవర్జెంట్ థింకింగ్లోంచి వస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ డైవర్జెంట్ థింకింగ్. Question number 17. In order to address learners from diverse backgrounds, అంటే డిఫరెంట్ సోషల్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి రావచ్చు, అలాంటప్పుడు టీచర్ ఏం చేయాలి క్లాస్లో? అవాయిడ్ టాకింగ్ అబౌట్ ఆస్పెక్ట్స్ రిలేటెడ్ టు డైవర్సిటీ. నో, యూ షుడ్ టాక్ బికాస్ పీపుల్ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ ఈస్ how we are all different from each other or how we are diverse from each other. Draw examples from diverse settings. Yes. Use standardized assessment for all. No, we should not. Use statements that strengthen negative stereotypes. ఇది అస్సలు చేయకూడదు. The answer is draw examples from diverse settings. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరిపోయేట్టు డిఫరెంట్ డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ మోటివేటింగ్ ఫర్ ఆల్ ది చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ రూమ్. Question number 18. Problem solving abilities can be facilitated by problem solving abilities, focusing on drill and practice, encouraging fixed process of solving the problems, encouraging use of analogies, generating fear among students. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫెసిలిటీస్ని మనం ఎబిలిటీస్ని మనం ఎంకరేజ్ చేయాలి అంటే యూ షుడ్ ఎంకరేజ్ ద యూజ్ ఆఫ్ అనాలజీస్. అనాలజీ అంటే ఏంటి? అనాలజీ అంటే ఇట్స్ రీజనింగ్. యాక్చువల్లీ ఫెమిలియర్ ప్రాబ్లమ్స్ అన్ఫెమిలియర్ ప్రాబ్లమ్స్కి మధ్యలో ఉన్న కనెక్షన్ని మనము ఇంప్రూవ్ చేయగలిగితే దట్ మీన్స్ దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అనాలజీస్. ఈ అనాలజీ యూజ్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ ఏదైతే వచ్చో దాన్ని చూసుకుని వీ విల్ బీ ఏబుల్ టు సాల్వ్ అ న్యూ ప్రాబ్లమ్. దట్ మీన్స్ ఒకటే ప్రాబ్లమ్కి మనకి ఆల్టర్నేటివ్ పర్స్పెక్ట్స్ వస్తాయి అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ క్రియేటింగ్ ఇంప్రూవింగ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపబిలిటీ ఆఫ్ ద చిల్డ్రన్. Question number 19. Motivation to learn can be sustained by punishing the child, focusing on mastery oriented goals, giving very easy tasks to children and focusing on rote memorization. ఈజీ టాస్క్ ఇస్తే వాళ్ళకి అలవాటైపోతుంది చిన్న పనులు చేయటము. డిఫికల్ట్ పనులకి హార్డ్ వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు. రోట్ మెమరైజేషన్ ఈజ్ నాట్ అట్ ఆల్ యూస్ఫుల్. పనిషింగ్ ద చైల్డ్ విల్ ఓన్లీ డిమోటివేట్ ద చైల్డ్. సో ద ఆన్సర్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్. మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్ అంటే ఏదైనా టాపిక్ గురించి వాళ్ళు కొంచెం డీప్ అండర్స్టాండింగ్తో చదవటాన్ని మనము మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్ అంటాం. దీనివల్ల వాళ్ళకి వాళ్ళు చాలా బాగా చేయగలిగారు ఒక టాపిక్ని అన్న వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది.
దట్ మీన్స్ దేర్ విల్ బీ ఇంట్రెన్సిక్ మోటివేషన్, ప్లస్ మనం ఒకటి చేయగలిగాము, డిఫికల్ట్ టాస్క్ని కూడా మనం కంప్లీట్ చేయగలిగాము సక్సెస్ఫుల్గా అన్నది ఒక సెన్స్ ఆఫ్ కాంపిటెన్స్ వస్తుంది. మనం ఇంకా ఇంప్రూవ్ అవుదాము అన్న మోటివేషన్ కూడా వస్తుంది. సో ది ఆప్షన్ 2 ఫోకసింగ్ ఆన్ మాస్టరీ ఓరియంటెడ్ గోల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 20. Shame has no relation to cognition, can have negative impact on cognition, is very effective to motivate the children to learn, should be generated frequently in teaching learning process. షేమ్ అనేది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది పిల్లల మీద. సో మనం ఎప్పుడు కూడా పిల్లల్ని మోటివేట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలని అనుకోవాలి, కానీ వాళ్ళని తక్కువ చేసి మాట్లాడి వాళ్ళ చేత పర్ఫామ్ చేద్దాం అనుకోవటం చాలా తప్పు. అది టీచర్గా అవని, క్లాస్లో అవనివ్వండి, లేదా ఇంట్లో అవని. సో ద ఫస్ట్ ఆప్షన్ హ్యాస్ నో రిలేషన్ టు కాగ్నిషన్ అన్నది తప్పు. ఇట్ ఈస్ రిలేటెడ్. షేమ్ అన్నది మనం వాళ్ళని ఒక గిల్ట్ ఫీలింగ్ మనం చూపించినప్పుడు ఇట్ హిండర్స్ దేర్ కాగ్నిటివ్ థింకింగ్. వాళ్ళ ఆలోచనలోనే ఒక పొర వచ్చేసి ఒక బ్లాకేజ్ లాగా వచ్చేస్తుంది థింకింగ్లో. సెకండ్ వన్, క్యాన్ హ్యావ్ నెగటివ్ ఇంపాక్ట్ ఆన్ కాగ్నిషన్. ఎస్. Is very effective to motivate children to learn. No, this is very negative motivation. Should be generated frequently in teaching learning process. No. Option 2 can have negative impact on cognition is the correct answer. Question number 21. Which of the following is most effective mode of teaching learning? Most effective mode of teaching learning. Rote memorization of content is not encouraged. Exploration of relationships between concepts, yes, this improves cognitive development. Observation without analysis is of no use. Imitation and repetition is good, but it is not the most effective mode. ikkada ee question lo vallu what is the most effective mode of teaching learning annaru kabatti option 2 is the correct answer. Exploration of relationship between concepts, because this gives a deep understanding of the concepts. Question number 22. A teacher should analyze the various errors made by students on a given task because she can decide degree of punishment accordingly. We are talking about analyze the various errors made by students on a given task. ఎందుకు వాళ్ళు పిల్లలు చేసిన తప్పుల్ని టీచరే అనలైజ్ చేయాలి, అది వాళ్ళు అడిగేది. షీ కెన్ డిసైడ్ డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ అకార్డింగ్లీ. దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల సొల్యూషన్ ఏం రాదు, పిల్లలకి ఆ టాపిక్ ఏం రాదు. సో దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ the options. Understanding of errors are meaningful in the teaching learning process. Yes. She can segregate those who made more errors in comparison to others. Learning is solely based on correction of errors. Option 2 is the correct answer. Understanding of errors are meaningful in the teaching learning process. ఎందుకంటే పిల్లలు ఎలాంటి ఎర్రర్స్ చేస్తున్నారు, లైక్ మనము ఒక 10 క్వశ్చన్స్ ఉన్న క్వశ్చన్ పేపర్ పిల్లలకి ఇస్తే చాలామంది పిల్లలు ఏ క్వశ్చన్ సరిగ్గా రాయలేదు అని మనం చూస్తాం కదా, దాన్నే మనము వాళ్ళు రాసిన ఎర్రర్స్ని అనలైజ్ చేయటం అంటాం. దానివల్ల మనకి టీచర్కి ఏం తెలుస్తుంది, టీచర్కి ఆ కాన్సెప్ట్ ఈ పిల్లలకి క్లియర్గా అర్థం కాలేదు అని అర్థమవుతుంది. సో ద టీచర్ క్యాన్ రీవిజిట్ ద టాపిక్ ఆర్ రీవిజిట్ ద కాన్సెప్ట్ అండ్ రీ-ఎక్స్ప్లెయిన్ అండ్ రీ-టీచ్ ద కాన్సెప్ట్ ఇన్ ద క్లాస్. సో ఈ క్వశ్చన్ కూడా అదే, టీచర్ షుడ్ అనలైజ్ ద వేరియస్ ఎర్రర్స్ మేడ్ బై స్టూడెంట్స్ ఆన్ ఎ గివెన్ టాస్క్ బికాస్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ మీనింగ్ఫుల్ ఇన్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. Question number 23. It is difficult for children to learn when information is presented in disconnected chunks. ఆబ్వియస్, బికాజ్ మనకి డిఫరెంట్ టాపిక్స్ మీద మాట్లాడినప్పుడు కనెక్టివిటీ లేక అర్థమయ్యే ఛాన్స్ తక్కువ. మనం ఎప్పుడు ఏ టాపిక్ నేర్పించినా కూడా ఇట్ షుడ్ బి కంటిన్యూస్ అండ్ ఇట్ హ్యాస్ టు మూవ్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్. దే ఆర్ ఇంట్రిన్సికల్లీ మోటివేటెడ్, socially contextualized, content is represented through multiple ways. ఈ 4 ఆప్షన్స్లో ఆప్షన్ 1 is the correct answer. Information is presented in disconnected chunks. Question number 24. Best state of learning is high arousal, high fear, low arousal, high fear, moderate arousal, no fear, no arousal, no fear. మనకి హై అరౌజల్ ఉన్నా కూడా పిల్లలకి లెర్నింగ్లో మంచిది కాదు. మీడియం అంటే మోడరేట్ అరౌజల్ ఉండాలి, ప్లస్ వాళ్ళకి భయం ఉండకూడదు. ఆ కాన్సెప్ట్ని మనం ఇప్పుడు వింటున్నాము, మనకు అర్థమవుతుందో అర్థం కాదో అన్న భయం ఉండకూడదు.
So the option moderate arousal, no fear is the correct answer. Question number 25. Constructivist view of learning suggests that children dash construction of their own knowledge, have no role to play in is not correct. And constructivism lo main feature లేదా main characteristic that learners have an active role to play in construction of knowledge. Second, are solely dependent on adults. No, the construction has to be constructed by the knowledge has to be constructed by children themselves. Play an active role in, yes. Are solely dependent on textbooks మీద డిపెండ్ అవ్వరు, బికాస్ కన్స్ట్రక్టివిజం అన్నప్పుడు వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేసి అలా నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. సో ద ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Play and children play an active role in construction of their own knowledge. Question number 26. Which of the following belief is good for learning? Ability is improvable, ability is fixed, efforts don't make any difference, failure is uncontrollable. Which of the following belief is good for learning అంటున్నారు. మనకి ఇది దిస్ ఇస్ హౌ వీ థింక్. బిలీఫ్ అంటే ఫ్యాక్ట్ కాదు, బట్ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ ట్రూ అనమాట. ఆప్షన్ 1, ఎబిలిటీ ఈజ్ ఇంప్రూవబుల్. ఎస్, ఎబిలిటీ క్యాన్ బి ఇంప్రూవ్డ్. సరైన ఇంట్రెస్ట్ లెర్నర్కి ఉండి సరైన వాళ్ళకి సపోర్ట్ దొరికితే లేదా స్కాఫోల్డింగ్ దొరికితే దెన్ ఎబిలిటీ క్యాన్ బి ఇంప్రూవ్డ్. ఎబిలిటీ ఈజ్ నాట్ ఫిక్స్డ్, ఇట్ క్యాన్ బి ఇంప్రూవ్డ్. Efforts don't make any difference, no, efforts do make a difference. Failure is uncontrollable, no failure. After failure, proper effort, you can actually avoid failure. So option 1 is the correct answer. Ability is improvable. Question number 27. Conceptual understanding among students is likely to improve in the settings which emphasize on. Conceptual understanding is likely to improve which emphasize on. ఎలా ఇంప్రూవ్ చేస్తాం? త్రూ కాంపిటీషన్స్, టెక్స్ట్ బుక్ సెంట్రిక్ పెడగాగీ, ఫ్రీక్వెంట్ ఎగ్జామినేషన్స్, ఎంక్వైరీ అండ్ డైలాగ్. సో మనకి సరిగ్గా అర్థమైందా లేదా మనకు అర్థమైన దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే ఎంక్వైరీ అండ్ డైలాగ్ వల్ల దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 28. డ్యూరింగ్ ఎ టాస్క్, Sana is talking to herself about ways she can proceed on the task. According to Lev Vygotsky's ideas on language and thought, this kind of private speech is a sign of. లీవ్ వైగాట్స్కీ ప్రకారం ఈ ప్రైవేట్ స్పీచ్ అనేది ఇట్ ఫాల్స్ అండర్ సెల్ఫ్ రెగ్యులేషన్. ప్రైవేట్ స్పీచ్ అనేది కాగ్నిటివ్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే చిన్న పిల్లలు ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు లేదా ఏదైనా టాస్క్ని వాళ్ళు కంప్లీట్ చేస్తున్నప్పుడు యాక్టివిటీని వాళ్ళ ఆలోచనల్ని గైడ్ చేసేందుకని చెప్పి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో దీని తర్వాత ఏం చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలి అని దే ప్లాన్ దేర్ యాక్షన్స్ అండ్ దిస్ హెల్ప్స్ ఇన్ మానిటరింగ్ దేర్ ప్రోగ్రెస్. ఇది ఈ పిల్లలు ఇలా వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి దే ఫీల్ మోటివేటెడ్ దట్ దే వర్ ఏబుల్ టు కంప్లీట్ ద టాస్క్. సో ద ఆప్షన్ 2, సెల్ఫ్ రెగ్యులేషన్ is the correct answer. Question number 29. Evaluation practices should aim at labeling of students, segregation of students for ability based group, identifying students needs and requirements, identification of higher achievers for prize distribution. Evaluation practices అనేవి ఎలా ఉండాలి? Evaluation practices అనేవి they should primarily focus on the needs, strengths or areas for improvement in children. So option 3 is the correct answer. లేబుల్ చేయటానికి ఈ పిల్లాడు ఇంటెలిజెంట్, ఈ పిల్లాడు ఫెయిల్ క్యాండిడేట్, లేదా తక్కువ గ్రూప్ పిల్లలకి ఒక గ్రూపును, ఎక్కువ అచీవర్స్ హై అచీవర్స్కి ఒక గ్రూపు, ఇలా ఎవరికి ప్రైజ్ ఇవ్వాలి అన్న దానికోసం అని చెప్పి ఇవాల్యుయేషన్ చేయటం కాకుండా ఇవాల్యుయేషన్ అనేది ఇట్ హ్యాస్ టు ప్రమోట్ స్టూడెంట్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. దీనివల్ల మనకి ఆ పిల్లాడు ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండాలి. సో ఆప్షన్ 3, ఐడెంటిఫైయింగ్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 30. ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ can be attributed to heredity only, environment only, neither heredity nor environment, interplay of heredity and environment. Yes, option 4 is the correct answer. Definitely individual differences మనము ఏమిటి అన్నది
హెరిడిటీ ఎన్వైరన్మెంట్ రెండు కలిపి ఫామ్ అయితేనే దట్ ఈస్ వాట్ డిఫైన్స్ వాట్ వీఆర్ నౌ. ఎందుకంటే మనకి కొన్ని క్వాలిటీస్ లేదా కొన్ని మనకి హెరిడిటీ నుంచి వస్తాయి లేదా జెనెటిక్ ఫ్యాక్టర్స్ నుంచి వస్తాయి. కానీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ నుంచి ఏమొచ్చినా కూడా ఏదైతే ఎన్వైరన్మెంట్లో మనం పెరుగుతామో, ఏదైతే సపోర్ట్ మనకు వస్తుందో దానివల్ల మనము వీ కెన్ బీ మచ్ మోర్ దాన్ వాట్ ఎవర్ హెరిడిటీ ద్వారా మనకి ఏదైతే వచ్చిందో దానికంటే వీ కెన్ పర్ఫార్మ్ మచ్ బెటర్. సో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ అ ఇంటర్ప్లే ఆఫ్ హెరిడిటీ